బంగ్లాదేశ్లో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపున వరదలతో 80 లక్షల మంది చిక్కుకుని ఉంటే ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి భోజనాలు పెడుతుంటే, ఇస్కాన్ వాళ్ళు లేని చోట్లన ఇతర దేశాల నుండి అక్కడికి మానవతా సాయం పేరుతో లేదా బంగ్లాదేశ్ ప్రభుత్వం పంపిస్తే అక్కడ ఆ శిబిరాలని తమ హస్తగతం చేసుకున్నటువంటి బంగ్లాదేశీ లోకల్ సంఘాలు హిందువులను దూరం పెడుతున్నాయి. హిందువులకి ఆహారం అందనీయట్లేదు, హిందువులకి ఈ పాలు కానీ నీళ్లు కానీ అందనీయట్లేదు. మీది ఈ దేశం కాదు, మీ దేశానికి పోండి అని చెప్పి మీ మూలంగానే ఇట్లాంటివి వచ్చినాయి అంటూ అవమానిస్తూ హేళన చేస్తూ వేధిస్తున్నారు. ఒక పక్కనేమో హిందూ సంఘాలు ఇచ్చేటటువంటి ఆహారం తీసుకుంటున్నారు, రెండో పక్కనేమో హిందువులకు సంబంధించినటువంటి వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. అదే సందర్భంలో స్పందించే వాళ్ళు లేరు. ప్రభుత్వమే అక్కడ ఏకంగా ఈ వ్యవహారాలకి అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద సమస్య తయారవుతుంది. మరొక వైపున అక్కడే బంగ్లాదేశ్లో జిజియా పన్ను అని అప్పట్లో ఏదైతే తుగ్లక్ టైంలో వచ్చినటువంటి తరహాలోనే బిఎన్పి జమాత్ ఇప్పటికే హిందువులు ఎవరైనా సరే అక్కడ ఉండాలంటే అయితే డబ్బులు ఇవ్వాలి లేదా వాళ్ళ ఆడపిల్లల్ని ఇవ్వాలి అంటూ ప్రకటనలు చేస్తూ ఉండటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.